కాయ రాలేదు ఇటే ఇటే బాగా రాలేదు. ఆకులు రాలినట్టే ఉన్నాయి. ఖమ్మం జిల్లా సార్ మాది. నెలకొండపల్లి మండలం, పైనంపల్లి ఊరు. రాత్రి వానకి బీభత్సంగా గాలి తోలి వర్షం పడి నానా ఆగమాగం అయిపోయింది. ఎక్కడ కొమ్మలు అక్కడ ఇరిగిపోయినాయి. అసలే కాపు తక్కువ మీద 7-8 సార్లు స్ప్రే చేసాం. ఒక స్ప్రేకి 7 లీటర్కి 7,000-8,000 రూపాయల మందులు వేసి కొట్టాము. అలా 7 సార్లు స్ప్రే చేసాం. ఇప్పుడు ఇవాళ రేపట్లో కోసం అనగానే రాత్రి హఠాత్తుగా గాలి దుమ్ము వచ్చింది. సోమవారం ఇవాళ మంచిది, దసరా పెడదాం, ఇవాళ కాయలు కోద్దాం అనుకున్నాం. రాత్రి 7:15కి గాలి వానతో మొత్తం నాశనం చేసి పారేసేసింది. 80%, 85% మొత్తం రాలిపోయింది. 20%, 10% ఉంది. అది కూడా మీడియం సైజు, లావు లేవు. ఏదైనా తెలిసి గవర్నమెంట్ ఆదుకుంటే ఏదైనా బయటపడతాం, లేకపోతే విషయం తాగి సావాల్సిందే. ఇది మా బిట్టు 20 ఎకరాల బిట్టు. ఇది ప్రభుత్వం ఆదుకోవాలి మాకు. కాయలు మొత్తం రాలిపోయినాయి, కాఫీ కూసినాయి కాదు, బాగా రాలిపోయినాయి. ఎంత కావాలంటే వచ్చి మీరు కవర్ చేసి చూసినా కూడా అంతే ఉండాలా. మా ప్రభుత్వం ఆదుకోవాలా. ఇప్పటికి దాదాపుగా ఎకరానికి 45,000 రూపాయలు ఖర్చు పెట్టాను నేను. 20 ఎకరాలకి 45,000 కంటే చూసుకోండి. దుక్కి కానీ, మందులు కానీ, పై స్ప్రే కానీ, 1 లీటర్ 5,000, 7,000, 8,000 రూపాయలది కొట్టాం. 20 ఎకరాల పొలం అండి, మొత్తం రాలిపోయింది. మొత్తం 50 లక్షల 20 లక్షల పైన పెట్టినాం ఖర్చు. మొత్తం గుల్లైపోయిందండి, పిందె లేదు, అంతా ఆగమడింపాలైపోయింది. మొత్తం రాత్రి గాలి దుమ్ముకి గాలి వానకి మొత్తం ఏం లేదండి, పిందె లేకుండా అయిపోయిందండి మా పరిస్థితి. చెప్తుందండి, ప్రభుత్వం ఏమైనా మీ దయ ఉండి ఏమైనా మేలు చేస్తే నేను ఏమైనా బాగుపడుతుందండి. ఏం లేదండి, మాకు ఆశ లేకుండా అయిపోయింది. ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలని మీకు దండం పెట్టి నేను కోరుకుంటున్నాండి.